మీడియా సర్కిళ్ళల్లో, అధికార వర్గాల్లో, అధికార పార్టీలో ఉన్న కూటమి నాయకుల మధ్య ఇప్పుడు ఒకటే చర్చ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా ముఖ్య అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఒక టీడీపీ ఎంపీ ఢిల్లీలో బహిరంగంగా ఒకరికొకరు తిట్టుకున్నారు అని. దారుణం. ఎక్కడ చూసినా ఇది ఒకటే చర్చ. ఎవరెవరు? టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బాగా ఇష్టంతో ఏరికోరి నియమించుకున్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో అంటే సీఎంఓ కార్యదర్శిగా ఉన్నారు కార్తికేయ మిశ్రా అని. వీళ్ళిద్దరూ ఢిల్లీలో తిట్టుకున్నారు అని. తిట్టుకోవడం కాక ఇప్పుడు ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నారట. ఈ అంశం మీద విచారణ కోసం మరో సీనియర్ ఐఏఎస్ను కూడా నియమించారట. విషయం ఏంది? ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారట. ముఖ్యమంత్రి గారిని కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగినారట. ఆ సమయంలోనే ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీగా ఉన్న కార్తికేయ మిశ్రా లోపలికి పంపి కూడా సీఎం గారు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవరు అని చెప్పారట. యాక్చువల్గా అప్పటికే శబరి గారు చాలాసేపు వెయిట్ చేశారు అని. సో ఆ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా చాలా బిజీగా ఉన్నారు సీఎం, ఇప్పుడు కలవరని చెప్పేశారు అని. దాంతో అప్పటి వరకు పడిగాపులుగా కాసి ఒకసారికి ఇప్పుడు కలవరంటారేంది చెప్పి ఆమె ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారని, నేను ఒక ఎంపీని, నాతో ఇలాగైనా మాట్లాడేదని చెప్పి చాలా సీరియస్గా ఐఏఎస్ దగ్గరికి వెళ్ళడం. దానికి ఆయన కూడా రిప్లైగా నీలా ఎవరు నాతో ఇప్పటిదాకా మాట్లాడలేదు అని ఆయన ఏకవచనంతో మాట్లాడారట. నీలా ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు అని. సో ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి నాతో జాగ్రత్తగా ఉండు, హోల్డ్ యువర్ వర్డ్స్, మర్యాద అని చెప్పి సీరియస్గా వేలు చూపించుకుంటూ వార్నింగ్ ఇచ్చారు అని. ఇంక వీళ్ళిద్దరూ వివాదం మరింతగా ముదిరిపోకుండా అక్కడ ఉన్నోళ్ళు ఆ ఎంపీ గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అని. తర్వాత ఆమె లోకేష్ గారికి ఫిర్యాదు చేశారు అని. అంటే లోకేష్ గారికి బాగా క్లోజ్ అట ఈ ఐఏఎస్. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా తనను నియమించుకున్నారు అన్నది డిస్కషన్. సో ఆమె లోకేష్కి ఫిర్యాదు చేశారట, ఆ ఐఏఎస్ సీఎంకి ఫిర్యాదు చేశారట. ఒకరి మీద ఒకరి ఫిర్యాదుల మీద సీఎంఓ సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించారట ఇంటర్నల్గా. ఏంటిది? బహిరంగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎంపీ, ఒక ఐఏఎస్ ఢిల్లీలో ఇలా రచకెక్కడం ఏందో, ఇదేంలో ఏందో అర్థం కావట్లేదు.